నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. వాట్ నెక్స్ట్? తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే పదం వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 4 వారాల్లోగా ఈ మొత్తం వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు రావడం ఖాయం. మరి అలాంటప్పుడు మిగిలిన 7గురి సంగతి ఏంటి? భవిష్యత్తులోనూ వలసలు కొనసాగుతాయా? రాజధాని ప్రాంతాల్లో చేతులెత్తేస్తున్న వైసీపీ, కర్ణాటకలో సీఎం పీఠంపై సీనియర్ల దృష్టి, ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 4 వారాల్లో ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏమిటి అన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఈ తీర్పు ఓ షాక్ అన్నమాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఈ అంశంపై గులాబీ పార్టీ నాయకత్వం సీరియస్ అయింది. కారు పార్టీ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత హస్తం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ మేరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సైతం హైకోర్టును ఆశ్రయించారు. వీటన్నింటిపై విచారించిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా తెలంగాణ శాసనసభ స్పీకర్ పట్టించుకోవడంలేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న హైకోర్టు ఈ మొత్తం అంశంపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే తామే ఈ కేసును సుమోటోగా పరిగణించి విచారిస్తామని ప్రకటించింది. ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి, తర్వాత నిర్ణయం ఎప్పటికప్పుడు ఇస్తాడని ఆ యొక్క షెడ్యూల్ను స్పీకర్ యొక్క కార్యాలయం హైకోర్టు రిజిస్ట్రార్కి పంపని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్పీకర్ గారు తన షెడ్యూల్ ప్రకటించకుండా తన నిర్ణయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కు పంపించకుండా హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏ పిటిషన్ వేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. హైకోర్ట్ హెస్ గాట్ ఎ పవర్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ స్పీకర్ ఆల్సో అబైడ్స్ బై ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, and if he does not abide by the constitutional mandate, the High Court will take necessary action against any person whosoever I may be. Law is above them. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. 4 వారాల సమయాన్ని హైకోర్టు ఇవ్వడంతో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ 3 ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోకపోతే తామే సుమాటోగా కేసు విచారణ చేపడతామని పేర్కొంది న్యాయస్థానం. అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. హైకోర్టు తీర్పుతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇది గులాబీ పార్టీ విజయం అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద. ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానం రాష్ట్రానికి ఓ రకంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు, క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము, వివేక్ గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోర్టుల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ హైకోర్టు తీర్పు హస్తం పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టుగా అభివర్ణించారు ఎమ్మెల్యే హరీష్ రావు.
హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమని, త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక ఎర్రబెల్లి లాంటి మరికొందరు బీఆర్ఎస్ నేతలది ఇదే మాట. 4 రోజులలో చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయటం జరిగింది. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కేసీఆర్ వైఫల్యం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అన్నారు హస్తం పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఆయన స్పీకర్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్ గా. ఈ రోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చినాయి వాళ్లకు, ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు, దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది. స్పీకర్ గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటూనే వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్పదలుచుకున్నాను. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సంగతి ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో తెలంగాణ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే అధికార విపక్షాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ స్పీకర్ వీరిపై అనర్హత వేటు వేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొస్తాయి. ఇదే సమయంలో మరో 7 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలోనూ అధికార పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. మరి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారతాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక్కడే మరో మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఫిరాయింపుల విషయంలో జరిగింది ఒక ఎత్తు కాగా, స్పీకర్ నిర్ణయం తర్వాత జరగబోయే పాలిటిక్స్ మరో ఎత్తని చెప్పాలి. ఎందుకంటే ఏ రాజకీయ నేత కావాలని ఉప ఎన్నికలను కోరుకోరు. ఎందుకంటే గతంలో వారు పోటీ చేసిన సమయం, ఆ పరిస్థితులు ఇప్పుడు వేరే పార్టీలోకి ఫిరాయించిన తర్వాత ఉండే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు బై ఎలక్షన్స్ ఎదుర్కోవాలంటే ఎంతో ఆలోచించాలి. మరి విపక్షం చెబుతున్నట్లుగా తెలంగాణలో ఉప ఎన్నికలొస్తాయా? అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.